మనం భగవంతుడి ఆవిర్భావ వేడుకలు రామనవమి, రాముడు అవతరించినటువంటి రోజు, వామన ద్వాదశి, భగవంతుడు వామనావతారంలో, నరసింహ చతుర్దశి, ఏ చతుర్దశి రోజైతే నరసింహ భగవాన్, జన్మాష్టమి, రాధాష్టమి, బలరామ పూర్ణిమ, బలరామ జయంతి రాబోతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి, వివేచన చేయవలసినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ సంసారం నుంచి మనం భగవంతుని తెలుసుకోకుండా మనం ఈ కోరికలను తప్పించుకునే అవకాశం లేదు. కోరికలే మన దుఃఖాలకి కారణం. బుద్ధుడు, డిజైర్స్ ఆర్ ది కాజ్ ఫర్ యువర్ బర్త్. ఎందుకయ్యా నువ్వు సంసారంలో పుట్టావంటే కోరికలు ఉన్నాయి. కోరికలు లేకుండా ఉండడం తెలుగు వాళ్ళేనా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? కొత్త మొహం, సో పలకరిస్తున్నాం మీతో పాటు. మీ పక్కనంతా పంట పొలాలు కదా, ప్లాట్లు. మీ ఆయన వాచ్మెన్. మీరేం చదువుకున్నారు? 10th. మీరేం పని చేయాలి అక్కడ? మీ ఆయన వాచ్మెన్ అయితే మీరేం పని చేయాలి అక్కడ? అన్నప్పుడు ఇక్కడికి వచ్చి సేవ చేయండి, ఇక్కడికి సాయం చేయండి. దేవుడికి సేవ చేసుకుంటే మీ తలరాతలు మారుతాయి. ఇంట్లో ఖాళీ కూర్చుని ఏం చేయాలా? ఖాళీ కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఏం చెవుడైంది మరి. అరే గిరాదేగా దాన్ని తాకమాకండి, జరగండి. అరే మూవ్. ఇప్పుడు కడప నుంచి వచ్చి ఇక్కడ సేవలు చేసుకుంటాను. పట్టుకోండి అబ్బాయిని. ఆయన బయటికి పట్టుకుపోవాలి. ఆయన పిల్లకాయలే వాడు గొడవ పెడుతుంటే అవుట్, బయటికి పోవడం. అంతకంటే ఏం చేస్తాను? చెబితే అర్థమవుతుంది. మీరు ఏదో పని చేస్తుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇట్లా గుమ్మాలు కూడా పట్టణంత లావుగా తయారవుతారు. తినడం కూర్చుంటే ఏమవుతుంది? పని చేస్తుంటే తెలివితేటలు వస్తాయి. నేను పని చేస్తుంటే ఎట్లా చేయాలా అంటే తెలివితేటలు చురుగ్గా ఉంటాయి. కాబట్టి మనుషులు ఒళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, తెలివితేటలు చురుగ్గా ఉండడానికి, ఆ విధంగా ఉన్నంత వరకు ముసలితనం వచ్చినా కూడా మనకి ముసలితనం లక్షణాలు కనిపించవు. అంటే మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకి 75 ఏళ్ళు. మీరు చెప్పారు ఏం పని చేయాలి, మీరు చెప్పారు. ఇప్పుడు మీరేం పని చేస్తారు, నేను పని చేయనని చెప్పారు. ఎందుకు పని చేయరు? వచ్చి రజితమ్మ భక్తురాలు ప్లస్ ఇక్కడ పని చేస్తాను. వచ్చి మీరు తగ్గేది చేసి ఇంకెవరు ఉంటారు? మీరు, మీ పాప, మీ ఆయన, అంతేనా? మీ అమ్మ, నాన్న? అక్కడే. మీ అక్కకి పెద్ద స్టేటస్ ఉంది మరి.
వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? కార్ డ్రైవర్. నీ జీవితంలో కొద్దిగా భగవద్భక్తి అలవాటు చేసుకోవాలి. భగవద్భక్తి నువ్వు గమనండి. నేను త్వరగా అరవ మాట్లాడుతున్నా, ఉర్దూ మాట్లాడుతున్నా, మధ్యలో నీ కామెంటరీ అయింది. నీ మాట్లాడేది అర్థం కావట్లేదా? మధ్యలో కన్ఫ్యూజ్ చేయడం. ఇదేమన్నా పోతన గారి తెలుగు అయింది. పోతన గారి తెలుగు అంటే ఈ రోజులో అర్థం చేసుకోరు. మీకేమైంది? తెలుగు అర్థమవుతుంది కదా. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా ఇస్కాన్ సంస్థ ఎలా ఖాళీగా ఉండకుండా దేవుడి పనులు యాక్టివ్గా ఉండాలి, భక్తి అలవాటు చేసుకోవాలి. దానివల్ల మీరు ఎందుకు ఒక కోటీశ్వరుల ఇంట్లో జన్మెత్తలేదు? చెప్పండి. మీరు ఒక కోటీశ్వరుడి ఇంట్లో జన్మ ఎందుకు ఎత్తలేదు? మన కర్మలు. అదే దేవుడు ఎవరు నువ్వు నరకానికి పో, నువ్వు స్వర్గానికి పో, ఆయనకి ఇదేం పని కాదు. ఆయన ఎన్ని చేయడు. దేవుడు ఆయన రాధారాణితో ఆయన పాటలు పాడుకుంటా ఆడుకుంటా బాలాంటి భక్తులతో. ఎవరైతే మాంసాహారం తింటారా? అసలు తినమంటే ఇంట్లో ఎవరు తినరా? మీ ఆయన మీరు తినరు, మాత్రం మంచిదే. రోజు ఈ మంత్రాన్ని అలవాటు చేసుకోవాలి. 10వ తరగతి చదువుకున్నారు కాబట్టి ఖాళీగా ఉంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఏదో కూరగాయలు కట్ చేయడం, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇదే ఇల్లు కాదు ఇది. ఇక్కడ ఏమైనా సేవ చేస్తే అక్కడ వాచ్మెన్, ఇక్కడ మందిరంలో పనిచేస్తే సేవ అంటారు. అది పని, ఇది సేవ. అనేది మన పని, ఇది దేవుడి పని. ఇప్పుడు నేను మందిరంలో నేను జీతం తీసుకోవట్లా, రోజంతా పనిచేస్తూ ఉంటాం. వీళ్ళు డబ్బులు కట్టాలా, భక్తి చేయాలా, తర్వాత పని చేయాలా. దేవుడి సేవ మన ఇల్లులాగా. అంతేగా మీ ఇంట్లో పని చేస్తారు, మీరు పనిచేస్తే మీ ఆయన మీరు డబ్బులు అడగరు, ఆయన పనిచేస్తే మీరు డబ్బులు అడగరు. ఎందుకంటే మన ఇల్లు ఏం పని. అట్లా మందిరం అనేది మీకు ఎప్పుడైతే తెలుస్తుందో నేను ఆత్మని, నేను కృష్ణ పరమాత్ముడి యొక్క, మీ ఇంట్లో పరిస్థితులన్నీ మారుతాయి. ఒక రాధాకృష్ణ క్యాలెండర్ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. పొద్దున్న నిద్ర లేవగానే ఆయన చూస్తూ ఉండడం, ఆయన మంత్రం ఇంటి పనులు చేసుకుంటాం. ఈ మంత్రం వచ్చా? మంత్రం ఎన్ని మాటలు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు? ఏం జీతం ఇస్తారు? 7,000 జీతం దేనికి సరిపోతుంది? మీ ముగ్గురిని ఇక్కడే పెట్టేసుకుంటాం భోజనం వండడం ఫ్రీ, సేవలు చేసుకుంటాం. ఆ 7,000 మేమే ఇస్తాం. మీరు 7,000 భోజనం వాళ్ళు పెడతారా, మీరే వండుకోవాలా? 7,000 లోపల మీరు భోజనం కూడా వండుకోవాలా? మరి 7,000 మరి ఎక్కడ అయితే అక్కడ వారానికి ఒకసారి అట్లా పనికి వెళ్తారు. దాంట్లో అపార్ట్మెంట్లో దానికి ఒక 2,000 ఇస్తారు. 9,000 భోజనం అంతా మనకు, భోజనం ఖర్చు అంతా మాదే. 9,000 లోపల ఎంత ఖర్చు పెట్టారు? మీకు పూర్వజన్మలో భక్తి రాస్తుంటే, మీకు పూర్వజన్మలో
మీకు భక్తి ఉంటే ఇప్పుడు ఈ వయసులో భక్తి చేస్తుంది, ముసలాం కాదు కదా. భక్తి చేస్తాను, పూర్వజన్మలో భక్తి ఉంది కాబట్టి నేను సినిమాలు చూడకూడదు, నేను సోంబేర్లాగా 7 గంటలకు నిద్ర లేవడం కాదు. మీరు ఇక్కడ ఉండడానికి రావచ్చు, కానీ ఇక్కడికి వస్తే మీరు 4 కల్లా 3:30 కల్లా నిద్ర లేవాలి. ఇదే ఫస్ట్ రావడం అంటే నేను వచ్చి 2 అయితే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని చెప్పి ఇంకా ప్రశాంతంగా ఉంటుందని నేను మీకు జీవితంలో చక్కగా మంచి వ్యక్తులతో ఉండాలా, అలవాట్లు మంచిగా ఉండాలా. దేవుడు ముక్తి మన అవసరాలు తీరాలా, ప్లస్ మనం మనిషిగా పుట్టాం కాబట్టి మీరంటే మనశ్శాంతి, ఆనందం, కొద్దిగా ఆ భగవంతుడు. ఎందుకంటే ఇక్కడ మన పర్మనెంట్ కాదు కదా. మీకు మొదట్లో మీకు భర్త లేడు, ఇప్పుడు దొరికాడు అంటే మొదట్లో లేడు, ఆ తర్వాత జీవితంలో ఇట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తర్వాత మీరు కూడా పోతారు, ఒకరోజు పోవాలి కదా మీరు కూడా. ప్రతి మనిషి ఒకరోజు పోవాలి కదా ఇక్కడి నుంచే. అదే కాబట్టి జీవితంలో తెలియగలవాడు భగవద్గీత, కొద్దిగా భగవంతుడు, కొద్దిగా సాధన తెలుసుకుని భగవంతుడు మానవ జన్మించి మనల్ని ఏం చేయమన్నాడు అది తెలుసుకుంటే పోతూ ఉంటారు. ఆ బ్యాంకులో ఆఫీసరు అమ్మాయి, ఈయన గవర్నమెంట్ దానిలో అసిస్టెంట్ ఇంజనీరు, వీళ్ళంతా ఇట్లా అమ్మాయి ఎగ్జామ్ తయారవుతుంది పరీక్షలకి. పెద్ద కూతుళ్ళంతా అమెరికాలో ఉంటారు, 3 కూతుళ్ళు. అంటే వీళ్ళందరూ గతి లేక కాదు, తెలివితేటలతో. మనకి భగవంతుడితో సంబంధం కావాలా, ప్లస్ బతుకుతారు ఎట్లా దాని మీద ఏం చెప్పక్కర్లా. మీ పాప కూడా ఆకలేస్తే నిలబడి పెట్టమని చెప్పి గొడవ చేస్తారండి. ఆకలి ఉండదు. అమ్మాయా అబ్బాయా? పాప. ఆకలి అయితే మీ దగ్గరికి వస్తుందా? చెప్పక్కర్లా, అది వాడు ఎత్తుక్కుంటూ ఏది దొరికితే నోట్లో పెట్టుకోవాలా. అటు జీవితంలో తిండి ఎట్లా దొరుకుతూ ఉంటుంది. అసలు విషయం మనకి దేవుడు తెలుసా, దేవుడికి ఎలా దగ్గర అవ్వాలా, మరి దేవుడు చెప్పినట్టుగా బతుకుతూ ఉంటే అవకాశాలు అవి వచ్చేస్తాయి. ఇబ్బంది అయినా చాలా గొప్ప విషయం. కృష్ణుని తెలుసుకోవడం అంటే అయిపోయినట్టే. మేము చెబుతూ ఉంటాం, జీవితంలో బాగా దెబ్బలు తగిలి ఏం చేయాలో తెలియక కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఆ దెబ్బలన్నీ తగలడం మంచిదే అయింది, అవి తగలకపోతే బస్సు వచ్చిండేవాడు కాదు. అంటే జీవితంలో దరిద్రమా, దెబ్బలా, నిరుద్యోగమా, ఇది కాదు ప్రశ్న. మొత్తం కృష్ణుడి దగ్గరికి వచ్చారా అయిపోయినట్టు. మీ మానవ జన్మ స్టార్ట్. మనం ఇంకా ఎదగడమే కానీ కిందకు వచ్చేది అలా జీవితంలో. బట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఖాళీగా వస్తూ ఉన్నాం. మెల్లిగా ఇక్కడ పరిస్థితి తెలిస్తే మీ ఆయన కూడా ఒప్పుకుంటే, మీరు ఒక్కళ్ళే కాదు కదా, ఆయన అలవాటు లేనిది, ఆయన ప్లాన్ లేనిది, ఆయన పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాడు. మంచి ఆయననా సారాయి తాగడం, సిగరెట్ తాగడం ఎప్పుడైనా ఒకసారి, అంత పచ్చాబద్దాలు ఎప్పుడైనా ఒకసారి దాడితే తాగినట్లు లెక్క అయింది. వాళ్ళు అందరూ ఎట్లా జవాబులు ఇస్తారు? మనుషులతో ఎట్లాంటి జవాబులు ఇస్తారు? మా ఆయన సిగరెట్ తాగుతాడంటే తాగడు సార్, అప్పుడప్పుడు తాగుతాడని చెప్పాను. తాగడం అంటే బస్ ఆయనకి తెలుసు సిగరెట్ తాగడం పనికి మాలిన పని అని, సిగరెట్ తాగడం తప్పని, అంటే దాని జోలికి పోతున్నాం. ప్లస్ డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యం ఎందుకు జడగొట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా 15 నిమిషాలు మిగిలింది. ఈ 15 నిమిషాలు పొద్దున భాగవతంలో కొంత పూర్తి చేసాం.
నాకు దేవుడు తెలుసు అని అనడం అంత సులభం కాదు. మీకు నాకు దేవుడు తెలుసు అన్నారంటే మీరు నిజంగా ఇట్లా ట్రైనింగ్ తీసుకోకపోతే మాట్లాడుతూ ఉంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ఇదే మీ ఇంట్లో ఏదైనా పూజ గది ఉందా? పూజ ప్లేస్ ఉందా? మీరు ఉండే చోట పూజ ప్లేస్ ఉందా? ఏమున్నాయి అక్కడ? ఏమున్నాయి పూజ ప్లేస్లో? పూజ ప్లేస్లో ఏం పెట్టారు? అమ్మవారు అంటే ఏ అమ్మవారు? కనుక ఇంకా కాబట్టి ఎవరు వేళల్లో దేవుడు, అదే ఎవరు వేళల్లో దేవుడు. మీరు చెప్పడానికి బట్టి చూస్తే దేవుడు తెలియదు కదా, దొరికిందల్లా తీసుకొని అక్కడ పెడుతూ ఉంటాడు అంతే కదా. దేవుడు తెలిస్తే తనగా దేవుడు ఉంటాడు. మీరు మందిరంలో చూస్తారు, ఇస్కాన్ వాళ్ళు ఏం చేసినా కూడా మీరు ఏమీ గమనిస్తే మేము చేసే పనులు చూస్తూ ఉంటే, మా మాటలు చూస్తుంటే వీడు కేవలం కృష్ణుడు అంతే కదా. ఏమైనా మాట్లాడండి, చూడండి, చదవండి, పూజలు గమనిస్తే మీరు అనుకున్న మీ అంతటి మీరే వీళ్ళంతా కృష్ణ భక్తుల్లాగా ఉన్నారు. అంటే మీరు అటు చేయటం లేదు అంటే మీకు దేవుడు అంటే తెలియదు. దాని అర్థం అంతే కదా. దేవుడు తెలిస్తే వినాయకుడికి కృష్ణుడికి తేడా తెలియదు, శివుడికి కృష్ణుడికి తేడా తెలియదు, అమ్మవారికి కృష్ణుడికి తేడా తెలియదు. మరి ఎక్కడికి పోతుంది మీ భక్తి? ఎక్కడికి పోతుంది? దేవుడు తెలియకపోతే భక్తి ఉంది అక్కడ జీరో. ఇంకా దేవుడి ఏదో నమ్మకం అంతే. మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు దేవుడు గురువు దగ్గరికి పంపిస్తాడు. ఇట్లా మీకు నమ్మకం ఉంది కానీ మీకు మనశ్శాంతి లేదు, ఏంది అసలు, దేవుడు పంపిస్తాడు. వింటారు, మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటారు, మీకుండే ప్రశ్నలు అడిగి విని అప్పుడు మీకు నెల లోపల మీ మనసులో కొత్త ఉత్సాహం, ఒక ఆనందం కలుగుతూ ఉంటే అయిపోయింది. ఇంకా దేవుడిని కొద్దిగా టచ్ చేస్తేనే ఇట్లా ఉంది, నేను బాగా ఎక్కించుకుంటే ఏమైపోతుంది. అర్థమైనా? సో కాబట్టి దేవుడిని తెలుసుకోవడం అంటే పెద్దవాళ్ళు, మామూలు వాళ్ళు ఎవరు వాళ్ళంతా చిన్న మీరు అన్నగా మా ఆయన పిల్లవాళ్ళట సాక్కోవాలా. మీరు ఏం చేసినా కూడా మీ పిల్లవాడికి ఆయన కర్మలు ఆయనకుంటాయి. మీ ఇంట్లో పుట్టాడు అంటేనే అదొక కర్మ. మీ ఇంట్లో ఎందుకు పుట్టాడు, ఇంకెక్కడ పెద్ద ఇంట్లో ఎందుకు పుట్టలేదు అంటే ఆల్రెడీ ఆయన తన కర్మను అనుభవించడానికి తిరుగుతున్నాడు. మీరు అనుకున్నంత మాత్రాన మారిపోయేది ఏం లేదు, జరిగేది లేదు. నిజంగా మారాలంటే ముందు మీరు భక్తి చేసి, మీ పిల్లవాడికి భక్తి, మీకు ఆస్తులే ఉండకపోవచ్చు, చదువులే ఉండకపోవచ్చు, కానీ మీకు కృష్ణుడు దేవుడు అని తెలిస్తే జాగ్రత్తగా ఆ కృష్ణనామం చేసుకుంటాం, మీరు ఆ కృష్ణుడి నియమాలు పాటిస్తాం అంటే మీకు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అంటే ఏమి మనకి డబ్బు సహాయం ఉందా లేదా, మనకి పలుకుబడి ఉందా లేదా అవసరంలా. మీరైనా ఉద్యోగానికి లంచం అన్న ఇచ్చాయండి, 3 లక్షలు 4 లక్షలు ఎమ్మెల్యే గారికి ఏమి ఇవ్వకుండా ఉద్యోగం నీకు ఏమునా ఏమైనా లంచం ఇస్తే ఉద్యోగం వచ్చిందా, మామూలుగానే వచ్చిందా? జనాలందరూ కూడా వాడికి 3 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. వీళ్ళంతా దేవుడి మీద భారం వేసిపోతూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోవాలా, బ్రహ్మాండంగా ఎవడో దిగి వస్తాడు, టైంకి టక్కన దిగి వస్తాడు, కట్నాలే పాడలే, మంచి అయిపోయింది. మామూలుగా అయితే ఎత్తుక్కుంటూ ఉండాలి, అది ఇది అంతా అంతే కదా. మన స్టేటస్కి ఎవడు సరిపోతాడు ఇట్లంతా. కృష్ణ భక్తులకి బస్ దేవుడు కావాలంటే అంటే దాన్ని ఏమంటారు,
జీవితంలో కృష్ణుడిని తెలుసుకోవడం ఆఖరి పాఠం. మాలాంటి వాడికి నేర్చుకోవాల్సింది ఏం లేదు. పాడుకుంటాం, అంటే ప్రసాదాలు తింటూ పాడుకుంటాం, ఆ భగవంతుడు గొప్పతనం చెప్పి గడుపుతున్నాం కదా. మాకు ఇంక నేర్చుకోవాల్సింది ఏం లేదు. జీవితం అంతా కూడా ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇక్కడ ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. ఉదయం 4:30 నుంచి రాత్రి 8:15 దాకా, 8:15 ఇంకో 10 నిమిషాలు 8 దేవుడి గురించి మాట్లాడడం, దేవుడి పాటలు పాడడం, వేరే పని ఏం లేదు. ఎందుకంటే దేవుడు చేయమనేది ఇది. కృష్ణుడు భగవద్గీతలో ఆయన మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మామిత్యం. ఎప్పుడు దేవుడి గురించి కథ ఎంత అంటే దేవుడి గురించి చెప్పుకోవడం, కథలు, దేవుడి విషయాలు చెప్పుకుంటూ ఉండడం, తర్వాత దేవుడి పాటలు పాడుకుంటూ ఉండడం, కృష్ణుడి పాటలు. ఇక్కడ ఏది పడితే అది పాడడానికి వీళ్ళ. ఇక్కడ వచ్చి మేము దుర్గా చాలీస చదువుకుంటాము. మీరు ఎప్పుడైతే కృష్ణ మంత్రం అంటారో దానిలో దుర్గాదేవి ఉంది, దానిలో వినాయకుడు ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆ శక్తులు ఇచ్చింది జగన్నాథుడు. జగన్నాథుడు అంటే అందరికీ నాథుడు కృష్ణుడు. ఈ ఒరిస్సాలో ఇట్లుంటాడు ఆయన. వాళ్ళు కృష్ణుడు తెలుసు కదా, ఇట్లుంటాడు. ఇక్కడంతా చూస్తున్నాడు కృష్ణుడు అట్లుంటాడు. కానీ ఒరిస్సాలో ఆయన అట్లుంటాడు. జగన్నాథ్ పూరి ఉన్నారు పేరు. ఇంకొక 10 నిమిషాలు ఉన్నాయి. ఇక్కడ దేవతలు కృష్ణుడిని స్తుతిస్తున్నారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది దేవతలు కృష్ణుడిని స్తుతిస్తున్నాడు అంటే వాళ్ళందరూ దేవుడి కిందని చెప్పారు. అంటే నీవు దేవదేవుడు, నువ్వు మా అందరికీ జనాలు ఇట్లాంటి వాళ్ళు మమ్మల్ని దేవుడని పూజిస్తూ ఉంటారు. వాళ్ళు చెబుతున్నారు దేవతలు. మామూలు అలగా జనం, అజ్ఞానులు, కోరికలతో సతమతమవుతున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు వినాయకుడని, శివుడని, దుర్గాదేవని, సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవతలు వాళ్ళ కోరికలను బట్టి పూజిస్తాను. కానీ ఈ దేవతలు ఏమంటారు, నువ్వు దేవదేవుడు. చాలామంది మమ్మల్ని దేవుళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి మేము అంటే మనుషులకి వాళ్ళు దేవుళ్ళే, మనుషులకి వినాయకుడు దేవుడే. కానీ వినాయకుడి పైన ఆడున్నాడు జగన్నాథుడు కృష్ణుడు. బట్ నీవు దేవదేవుడు. ఈ దేవతలంతా ఇంద్రుడు, చంద్రుడు, శివుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటున్నారు, నీవు దేవదేవుడు. ప్రకృతి పురుషులు ఇద్దరికన్నా శ్రేష్టమైన పరమ పురుషుడు. ఇక్కడ ప్రకృతి అంటే మనం చూసేది ఈ చైతన్యం లేనటువంటిది, ఇది ప్రకృతి. దీనిలో లైఫ్ లేదు. ఇది ప్రకృతి, గాలి ప్రకృతి. కానీ కుక్క ఉంటుంది, అది పురుషుడు. ఎందుకంటే దానిలో చైతన్యం ఉంది. చైతన్యాన్ని పురుషుడు అంటారు. భగవంతుడు పరమ చైతన్యం, అందుకని భగవంతుడు పరమ పురుషుడు లేదా పురుషోత్తముడు భగవంతుడు కదా. అంటే తేడా. కృష్ణుడు కూడా 6 అడుగులు ఉంటాడు, 2 చేతులు ఉంటాయి. మామూలుగా మనం పూర్తిగా అజ్ఞానంలో ఉంటే కృష్ణుడు కనిపిస్తే ఆయన ఫ్యాన్సీ డ్రెస్ వేసాడు అనుకుంటారు జనాలు. అంటే కృష్ణుడు దర్శన సమయం పోయేప్పుడు వీడు రాత్రిపూట ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని పోతున్నాడు. దేవుడిని గుర్తుపట్టలేదు, ఎందుకంటే మనకు ఆ సంస్కారం లేదు. దేవుడిని గుర్తుపట్టాలని మామూలు విషయం అయింది. గురువుని గుర్తుపట్టాలన్నా వీళ్ళంటి వాళ్ళు మోసపోతూ ఉంటారు. కాషాయ గుడ్లు కట్టుకునే వాళ్ళంతా మనకి స్వాములు అంతే కదా. మనకి తెలియదు స్వామిని ఎట్లా గుర్తుపట్టాలి. స్వామిని గుర్తుపట్టాలంటే వాడు బతుకు చూడాలి. వాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడి జ్ఞానం ఏంది, వాడి అలవాట్లు ఏంది, వాడి పనులు ఏంది, ఏం పనులు చేస్తారు.
మహాత్ములు ఏం పనులు చేస్తారు, మహాత్ములు వాళ్ళ జీవిత లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. ఈ రకంగా మామూలు మీలాంటి వాళ్ళు బయట కాషాయగుళ్ళు తీసుకుని అందరినీ ఒకే లైన్లో పెడతారు. మన దగ్గర ఒక కాషాయగుడి లైన్ ఉన్నాడు, బజార్లో కూడా కాషాయగుడిలో అడిగిపోతున్నాడు అట్లా అనుకుంటారు. అట్లా అనుకుంటారు కదా, వీడెవడో అడుగు తినేవాడు బజార్లో, ఈయన గురువు గారు స్వామీజీ ఆ పద్ధతులు బతుకుతున్నారు కాబట్టి. కాబట్టి ఇక్కడ ప్రకృతి అంటే లైఫ్లెస్, చేతన లేనటువంటి వాటన్నిటిని ప్రకృతి అంటారు. ఈ శరీరాన్ని ప్రకృతి అంటాం. ఈ శరీరంలో ఉండే మిమ్మల్ని పురుషుడు అంటారు. అదేం సార్ మేము స్త్రీ కదా మీరు అనొచ్చు, అదేం సార్ మీరు స్త్రీ కదా మీరు పురుషుడు అంటారు. మీరు పురుషుడు అంటే ఎంజాయ్ చేయాలని చూసేవాడు. నీకు కూడా ఉన్నాయి కదా కోరికలు ఎంజాయ్ చేయాలని. కాబట్టి నువ్వు పురుషుడా స్త్రీరా? పురుషుడు. పురుషుడు అంటే ఎవరికైతే నాకు గులాబ్ జామున్ కావాలా, నాకు కారు కావాలా, నాకు సొంత ఇల్లు కావాలా, పురుషుడు. అటు మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు ప్రకృతి, అంటే వాళ్ళ కింద పడి ఉంటూ ఉంటారు. ఏం చేస్తారు? ప్రకృతి. ఆడవాళ్ళే మగవాళ్ళు అటు చెబుతుంటే అటు చేస్తుంటారు. ఆ రకంగా ఈ పదాలు వచ్చాయి. స్త్రీ పురుషులు అంటాం. అంటే పురుషుడు చెప్పినట్టుగా స్త్రీ నడుచుకోవడం, లేకపోతే స్త్రీ బతుకు గందరగోళం అవుతుంది. ఎవడు మనల్ని కాపాడేది? కనీసం మీ ఆయన ఉన్నాడు మిమ్మల్ని కాపాడడానికి. ఆయనతో తేడాలు తెచ్చుకుని బజార్లోకి వస్తే ఎవడు ఉన్నాడు మనకి? అంతే కదా, బతకడానికి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు చెప్పినట్టే నాన్న, అది పాపం వాళ్ళు కాపాడుకోలేరు. అంటే ఈ పదాలన్నీ కూడా మన శాస్త్రాల్లో ఒక ఉద్దేశంతో వాడారు. అంటే ఈ సంసారంలో స్త్రీలు పురుషులతో సహకరిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ గౌరవం ఎన్ని పెరుగుతాయి. ఆ దృష్టిలో స్త్రీలు పురుషులు అన్నారు. కానీ భగవంతుడి దృష్టిలో అందరూ కూడా ప్రకృతే. మనం అంతా కూడా భగవంతుడికి సేవ చేయాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళు ఆంధ్రులు కానీ, వాళ్ళు తమిళులు కానీ, ఇవన్నీ ఇక్కడ. కానీ భగవంతుడి ముందుకు వస్తే ఇవన్నీ చూడు, ఆత్మ పరమాత్మ అంటే మనం చూడాల్సింది. అందుకే భక్తులు ఈ గొడవల వాళ్ళు, హిందువులు ముస్లింలు పిచ్చి, లేదా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు భక్తులకి ఇట్లాంటి పిచ్చి, నేను వాళ్ళు మూర్ఖులు కాదు. అటు ఇక్కడ ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరికన్నా కూడా శ్రేష్ఠుడు. అంటే మనం మన దగ్గర ఉండేవి అన్నీ కూడా ఎలా భగవంతుడు చెప్పినట్టుగా ఉపయోగించుకోవాలి. మీ జీవితాన్ని భగవంతుడు చెప్పినట్టుగా ఎలా బతకాలా, మీ దగ్గర ఉండేటువంటివి. మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? మీకు 10,000 రూపాయలు ఇచ్చి మీరు కావాల్సిన విధంగా ఈమెకి ఇస్తే ఈమెం చేస్తుంది, మీకు ఇస్తే మీరేం చేస్తారు? ఈమె భక్తురాలు, ఈమెకైనా భాగవతం చెట్టు తీసుకోవాలా, నేను పోయి మందిరంలో బలరాం జయంతికి వస్తుంది అది ఉభయానికి కట్టాలా, డబ్బులు కట్టుకొని అంతే కదా. మీకు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ. మీకు 10,000 ఇస్తే మన అబ్బాయికి బంగారు చిన్న గాజులు పెట్టాలా? మనం ఎప్పుడు బంగారం చూడలేదు. పిల్లాడి కొద్దిగా మీ ఆలోచనలు అట్లుంటాయి అదే. ఎందుకంటే దేవుడి మీద మనకు ప్రేమ లేదు కాబట్టి. ఇక్కడ చెబుతున్నాడు ప్రకృతి పురుషుడు ఇద్దరికన్నా కూడా శ్రేష్టం పరమ పురుషుడు జగన్నాథుడు. నీ పాద పద్మములు మాకు దివ్యానందమును వసగ్గాక. ఇక్కడ భగవంతుడితో ఉంటే మనకి దివ్యానందం. రెండు పాయింట్లు ఇక్కడ టైం అయిపోయింది. దివ్య ఆనందం. ఈ సంసారంలో మీ నాన్న మీ అమ్మ ప్రేమ ఉంటుంది కదా, మీరు వాళ్ళని సంతోషపెట్టడం, వాళ్ళ ఇంటికి పోతే మీకు వచ్చారు కొనిస్తారు, ఉన్నదానిలో ఏమో ఇచ్చిపుచ్చుకోవడానికి కొద్దిగా సంతోషం కొద్దిగా. కానీ
మీకు దివ్య ఆనందం. 24 గంటలు మీరు ఆనందంగా ఉండాలంటే ఈ పనికిరావు. చేరొచ్చిన తర్వాత ఆకలి వస్తుంది మళ్ళీ. అప్పుడు ఏం చేయాలి? ఇంకేందో రకరకాలు. మీ ఆనందం కాస్త ఆగిపోతుంది అక్కడ ఒక నిమిషం కోసం. ఆ తర్వాత మళ్ళీ పోయినంత. కానీ దివ్య ఆనందం అంటే ఒకసారి తలకెక్కిందంటే అది దిగిరాదు. ఇంకా కావాలా లేదా? అటువంటి ఆనందం కావాలి. ఇప్పుడు మాల తీసుకుపోండి, జపమాల. ఖాళీగా ఉండకుండా జపం చేసుకుంటూ ఉండండి. ఇంకా నేర్పించండి శిష్యురాలు. అన్నీ మేము కొద్దిగా చెప్పినట్టు వింటూ ఉండండి. స్వామి మందిరంలో అధ్యయనం మీకు చదువుతూ నేర్పిస్తూ ఉంటుంది. అంటే మా దగ్గర నేర్చుకున్నదంతా మీకు చదువుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు మా దగ్గర కూర్చునే అవకాశం ఉండదు. మేము ఎప్పుడు కూడా మీకు చెప్పడానికి ఒక అరగంట సేపు ఇట్లా అంతా మా పనులు మీ పనులు మీరు. కానీ ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉంది. ఒకటి దివ్య ఆనందము, మామూలు ఆనందం. మామూలు ఆనందం అయితే ఆగిపోతుంది. దివ్య ఆనందం ఒకసారి దొరికిందంటే అది ఆగదు. రెండోది ఈ సంసారంలో మనకి సంబంధాల్లో ఆనందం ఉంది. అంతే కదా? మీ అమ్మ సంతోషంగా ఉంటే యూ ఫీల్ గుడ్. మీకు కొద్దిగా స్పిరిట్స్. మీ అమ్మకి బాగాలేదు, మీరు కూడా కదా అక్కడ కొద్దిగా అట్లా. అంటే భగవంతుడితో ఉంటే మీకు ఎప్పుడు ఆనందం ఎందుకు దొరుకుతుంది అర్థం చేసుకోండి. ఎందుకు భగవంతుడికి ఇట్లా ఆయనకి లేకపోవడం, ఆయనకి ప్రాబ్లమ్స్ ఉండవు, అవి ఉండవు. అట్లాంటి వాళ్ళతో ఉంటే మీకు కూడా ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉంటారు. కాబట్టి అబద్ధంగా అది మీ పాదపద్మములు మాకు దివ్య ఆనందాన్ని వసగ్గాక అని దేవతలు ప్రార్థన చేస్తారు. కాబట్టి మనుషులు వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, చదువు దీంతో సంబంధం లేదు. భగవంతుడితో సంబంధం పెట్టుకునే అధికారం అందరికీ ఉంది. కర్మలతో మనం పేదవాళ్ళు, చదువు రాని వాళ్ళు, లేదా డబ్బు ఉన్నవాళ్ళు, ఇదంతా అది వేరు. కానీ భగవంతుడు అనగానే అందరూ కూడా మనమంతా కూడా ఆయన పిల్లలం. కాబట్టి పేదవాడైనా అది బ్రహ్మాండంగా కుచేలుడి పేరు విన్నారు కదా? కుచేలుడు, సుధాముడు. కుచేలుడి పేరు వినలేదు ఎప్పుడు? దరిద్ర బ్రాహ్మణుడు. ఇక్కడ ఉన్నాడు, ఆ బొమ్మ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ కుచేలుడు దరిద్ర బ్రాహ్మణుడు, కానీ గొప్ప భక్తుడు. అందుకే ఆయన చరిత్రలోకి ఎక్కాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. మీరు 10వ క్లాస్ చదువుకున్నారు కాబట్టి ఒక ఇంట్లో ఎలా భక్తి చేసుకోవాలి కొద్దిగా చదువు.